న్యూస్ అరైవల్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తలు. దొనకొండ విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకోవాలని, సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సబ్సిడీపై సోలార్ సిస్టమ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమంటూ పాత బకాయిలు పెండింగ్లు తక్షణమే కట్టుకోవాలని, దొంగ కరెంటు వాడకుండా ప్రతి ఒక్కరూ మీటర్ ఉపయోగించుకోవాలని సూచించారు. దొనకొండ గ్రామ ప్రజలందరికీ విద్యుత్ శాఖ తరపున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు షేక్ నాగూర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున దొనకొండ ఏఈగా గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ మనకు పిఎం సూర్యాఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనేసి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో మన ఇండియాలో ఉండే జనాభా 140 కోట్ల మంది ఉంటే మొదటి 1 కోటి మందికి సబ్సిడీ ఇచ్చి సోలార్ ప్యానల్స్ బిగియాలనేసి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గతంలో మనం సోలార్ 1 కిలోవాట్ సోలార్ పెట్టుకోదలుచుకుంటే ₹1,00,000 ఉండేది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు 1 కిలోవాట్ సోలార్ పవర్కి ₹70,000 మాత్రమే కట్టమని చెప్తున్నారు. దానిలో కూడా ₹30,000 కన్జ్యూమర్కి సబ్సిడీ ఇస్తున్నారు. 1 కిలోవాట్కి ₹30,000 లెక్కన ప్రతి ఒక్కళ్ళు 3 కిలోవాట్లు సోలార్ పెట్టుకోగలిగితే ₹78,000 సబ్సిడీ వాళ్ళకి వస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి కిలోవాట్ సోలార్కి 125 యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేస్తుంది. మనము 3 కిలోవాట్లు పెట్టుకున్నట్టయితే 375 యూనిట్లు ప్రతి నెల మనం సోలార్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసి మీకు కావాల్సిన కరెంటు మీరు వాడుకొని దాంట్లో ఏదైనా మిగులు కరెంటు ఉంటే అది డిపార్ట్మెంట్ వారికి అనుసంధానం చేసినైతే దానికి కూడా తగిన డబ్బులు డిపార్ట్మెంట్ వారు మీకు చెల్లిస్తారు. కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పథకంలో బ్యాంకు వారు 90% సబ్సిడీ ఇస్తున్నారు. కాబట్టి మనం 3 కిలోవాట్లకి ₹2,10,000 కట్టినప్పుడు 10% అమౌంట్ మనం బ్యాంకుకి, అనగా ₹21,000 బ్యాంకుకి కడితే మిగతా అమౌంట్ బ్యాంకు వారు సబ్సిడీ రూపంలో ఇస్తారు. కాబట్టి ఇది చాలా మంచి పథకము. ప్రతి ఒక్కళ్ళు ఈ పథకాన్ని ఉపయోగించుకుందా కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే, మండలంలో కరెంటు బకాయిలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కన్జ్యూమరు, విద్యుత్ వినియోగించుకునే ప్రతి కన్జ్యూమరు కరెంటు బకాయిలు తప్పనిసరిగా చెల్లించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా అనధికారికంగా ఎవరు కరెంటు వాడుకోవద్దు. ఏదైనా కానీ మీటర్ ద్వారానే కరెంటు వాడుకోవాలి. అనధికారికంగా కరెంటు వాడితే వారికి విజిలెన్స్ వాళ్ళు కేసులు రాసి అపరాధ రుసుము వేలల్లో వేయుచున్నారు. కాబట్టి దయచేసి ఎవరు మండలంలో అనధికారికంగా కరెంటు వాడకూడదు. అదేవిధంగా ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫీజులు ఏదైనా పోయినట్లయితే మా దృష్టికి తెలియజేయకుండా మీరు సొంతంగా ఎక్కడా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు వేయకూడదు. అలాంటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగితే డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి బాధ్యత లేదు. కాబట్టి దయచేసి మీకు ఎటువంటి పనులు కావాలన్నా కానీ మాకు తెలియజేసి మా ద్వారా మీ యొక్క పనులు నిర్వర్తించుకోండి. మండలంలో వ్యవసాయ బకాయిలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు, కరెంటు వాడుకుంటున్న ప్రతి ఒక్క రైతు వ్యవసాయ బిల్లులు తప్పనిసరిగా చెల్లించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు విద్యుత్ శాఖ ఏఈ షేక్ నాగూర్. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.